నమస్తే టీ5 ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మరోసారి కక్షపూరిత రాజకీయాలకి వేదిక కానుందా? ఇది ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ముందున్నటువంటి ప్రశ్న. అనూహ్య రీతిలో వైసీపీ ఓడిపోయిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి దాడులు, పరస్పర హత్యాకాండ ఈ మధ్య కాలంలో ఈ తరానికి కొత్తది. గతంలో ఒక దశలో జరిగింది. ఆ తర్వాత హత్యా రాజకీయాలకి అంత పెద్ద 2019 వరకు కూడా హత్యా రాజకీయాలకి పెద్దగా ప్రాధాన్యత కనిపించలేదు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో. కానీ 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి ఎన్నికల ఫలితాల వెలువడటానికంటే ముందు నుండే అనేక నియోజకవర్గాల్లో పరస్పర దాడులు, మారణహోమం, గృహదహనాలు జరుగుతూ ఉండటం ఆందోళనకరమైనటువంటి అంశం. ఇది క్షేత్రస్థాయి రాజకీయ నాయకులపై జరుగుతున్న దాడిగానే మనం చూస్తే సరిపోదు. అంతిమంగా జగన్ పై కూడా ఇటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి అనేక వివాదాస్పద నిర్ణయాలకి కేంద్రమైనటువంటి జగన్ పై కూడా తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇట్స్ గుడ్. ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం రాజకీయ కక్షాదింపుకి పాల్పడుతుందా అన్నది కీలకమైనటువంటి ప్రశ్న. జగన్ 2019 నుంచి 2024 వరకు బీజేపీ చెప్పినదల్లా చేశాడు, అడిగిందల్లా ఇచ్చాడు. పార్లమెంట్లో బీజేపీ తీసుకొచ్చినటువంటి వివాదాస్పదమైన చట్టాలన్నింటికీ మద్దతు ఇచ్చాడు. దాదాపుగా అనధికార ఎన్డీఏ భాగస్వామిగా, అప్రకటిత ఎన్డీఏ భాగస్వామిగా వ్యవహరించాడు. మరి అటువంటి జగన్ పైన కక్షాదింపు చర్యలకి, లేదంటే విధానపరమైన నిర్ణయాల, విధానపరమైన ఉల్లంఘనల పేరుతోటి మనం చూసాక చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా అరెస్ట్ చేశారో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించినటువంటి సందర్భంలోనూ ఒక చిన్న వివాదం అది. దానికంటే కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వివాదాలు ఈరోజు జగన్ చుట్టూ ముసురుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా లిక్కర్ స్కామ్, అట్లాగే ఇసుక స్కామ్, ఇటువంటి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని, రాజకీయ రంగాన్ని ప్రభావితం చేసే ఈ రెండు స్కాములపైన కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏ రకమైన వైఖరి తీసుకొని ఉంది? గతంలో అంటే ఇప్పుడు మనందరం చూస్తూ ఉన్నాం, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ పైన బీజేపీ అంకుశం మోపింది. ముఖ్యమంత్రులు సహా పలువురు మంత్రుల్ని, ఎంపీలని అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెడుతోంది. అదే లిక్కర్ స్కామ్లో భాగస్వామిగా, ప్రమేయం, అట్లీస్ట్ భాగస్వామి అని చెప్పి మనం ఆధారాలు లేకుండా అనలేము, ఆ లిక్కర్ స్కామ్ తోటి అనుబంధం, ప్రమేయం, ప్రవేశం ఉన్నటువంటి మరొక కీలక రాజకీయ నేత ఈరోజు ఒంగోలు నుంచి ప్రజాప్రతినిధిగా మన ముందున్నారు. రాష్ట్ర రాజకీయ రంగంలో కీలకమైనటువంటి పాత్ర పోషించిన మాగొండ శ్రీనివాసరెడ్డి, ఆ కుటుంబం రాష్ట్రంలో మద్యం విధానాన్ని రూపొందించడంలోనూ, మద్యం డిస్టిలరీస్ సంబంధించినటువంటి విషయంలోనూ కూడా అదే స్థాయి పాత్ర పోషించారు. ఓ లిక్కర్ బ్యారన్స్గా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర రాజకీయాలని మలుపు తిప్పినటువంటి లిక్కర్ స్కామ్, ఇసుక స్కామ్ అంతిమంగా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ కీలక నాయకత్వం గొంతుకి ఉత్తుల్లాగా మారబోతున్నాయా? ప్రభుత్వం యొక్క నూతన ప్రభుత్వం, ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచనలు, హెచ్చరికలు, అన్యాపదేశంగా చేస్తున్నటువంటి ప్రకటనలు, తెలుగుదేశం రాష్ట్ర నాయకత్వం, తెలుగుదేశం పార్టీ కార్యాలయం వేదికగా అధికార ప్రతినిధులు చేస్తున్నటువంటి ప్రకటనలు, ఇవన్నీ చూస్తే ఈ సందేహం తలెత్తుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలు అభివృద్ధితో పాటు కోరుకుంటుంది శాంతి. ఆ శాంతికి విఘాతం కలిగించే విధంగా ఏ రాజకీయ పక్షం వ్యవహరించినా ప్రజలు ఇప్పటికిప్పుడు అందరూ గెలిచిపోయి కూర్చున్నారు, అధికారంలో కూర్చున్నారు కాబట్టి ఏమి చేయలేకపోవచ్చు, కానీ ప్రజలంతా స్వీకరించరు, స్వాగతించరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చట్టపరంగా ఏమైనా తప్పులు ఒప్పులు జరిగుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి పూర్తి అధికారాలు ప్రభుత్వాలకు ఉంటాయి, అంతే తప్ప కక్షాదింపు చర్యలు కనుక పాల్పడితే రాష్ట్ర రాజకీయ రంగం నిత్యం రావణకాష్టంగా మారే ప్రమాదం ఉంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి రాజకీయాలను దగ్గర నుంచి చూసినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సమయమును, నియంత్రణ పాటించి రాష్ట్రాన్ని తనకున్నటువంటి బ్రాండ్ ఇమేజ్, డెవలప్మెంటల్ పర్సనాలిటీ లాగా, లేదంటే ఒక హైటెక్ పర్సనాలిటీ లాగా, అమరావతి నూతన రాజధాని నిర్మించే వ్యక్తిగా తన వైపు ఫోకస్ పెట్టి నడిపిస్తాడా, లేదంటే మానవ సహజాతానికి లోనై జగన్ పైన కక్షాదింపు చర్యలకి సిద్ధపడతాడా, కొత్త వ్యూహాలకి తెరదీస్తారా అన్నది తెలుసుకోవడానికి ఎక్కువ కాలం పట్టదు. ఒక్క అసెంబ్లీ సమావేశాలు జరిగితేనే ప్రతిపక్షం పట్ల పాలకపక్షం ఏ రకంగా వ్యవహరించబోతోంది అనేది మనకు స్పష్టమవుతుంది. సంఖ్యలో తగ్గుతాయి, పెరుగుతాయి. కానీ దేశంలో ప్రధాన ప్రతిపక్షం, దేశంలో బలమైనటువంటి ప్రతిపక్షం కావాలని దేశమంతా ఉన్న జనం కోరుకున్నారు. ఆ స్ఫూర్తిని రోజువారీ అసెంబ్లీ వ్యవహారాల్లో కూడా పాలకపక్షం ప్రదర్శిస్తే రాష్ట్ర రాజకీయాలు ఆరోగ్యవంతంగాను అర్థవంతమైనటువంటి చర్చలతోటి ఉంటాయి. దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని, ఇమేజ్ని, తాను ఏదైతే ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా ప్రచారం చేసి ప్రజల ఆశీర్వాదాన్ని పొందాడో ఆ ఎజెండాని పక్కన పెట్టి కక్షాదింపు చర్యలు కనుక పాల్పడే పక్షంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం మరో రకంగా ఉండబోతుంది.